పునరుద్ధాన వారములో మమ్మల్ని నడిపించావు. మాతో మాట్లాడండి, విశ్వాసంలో స్థిరపరచమని కోరుకుంటూ యేసు నామమున ప్రార్థన చేసి అడుగుతాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని మాటలు మనం చదువుతూ ఉంటే దావీదు గుర్తొస్తాడు. క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నేను దాన్ని భుజిస్తానంటాడు. దేవుని వాక్యము అది బలమైన ఆహారం. హల్లెలూయా. దీన్ని మనము ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. లోపలికి అంటే చదవబడినటువంటి లేఖనములో ఉన్నటువంటి లోతుల్లోకి మనం వెళ్దాం. లోతులకు వెళ్తేనే కదా సారము బయటపడేది. ఈ దినము ఆ వాక్యపు ఆ వచ్చినప్పుడు లోతుల్లోనికి వెళ్ళడానికి ఎందుకు ఆ వచ్చిన అని అక్కడ రాయబడి ఉన్నది, ఆ ప్రాముఖ్యత ఏమిటి అని మనం గ్రహించగలిగితే మనము దేవుని యొక్క విశ్వాస జీవితంలో మనం ముందుకు సాగుతాం. హల్లెలూయా. అననుకూల పరిస్థితుల మధ్య, ఇబ్బందుల మధ్య, ఇరుకుల మధ్య ముందున్నటువంటి విశ్వాసపు జీవితములో నడవలసినటువంటి మార్గము త్రొట్టలుతున్నప్పుడు, నాయకుడు చనిపోయినప్పుడు, ఒకరు ఇద్దరు కాదు 40 లక్షల మంది హృదయాలు గందరగోళ పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట. హల్లెలూయా. కలవరపడిన హృదయములతో దేవుడు మాట్లాడుతున్న మాట, దేవుని మీద ఆనుకొని ఆయన మార్గములో నడుచున్న ప్రజలతో మాట్లాడుతున్న మాట. 40 సంవత్సరముల ప్రయాణములో మధ్యలో నాయకుడు మరణించినప్పుడు మా జీవిత గమ్యం ఏమిటి, చెప్పిన వాగ్దానం ఏమిటి, ఏ వాగ్దానం బట్టి మేము ముందుకు సాగాలి, ఏ నాయకుని బట్టి ముందుకు సాగాలి, ఏ బలమైనటువంటి కార్యమును బట్టి మేము ముందుకు సాగాలని తొట్టపాటుపడుతున్నటువంటి ఇశ్రాయేలు యొక్క జీవితంలో దేవుడు మాట్లాడుతున్న మాట, వాళ్ళని బలపరుస్తున్న మాట. రేపు యెహోవా మీ మధ్యన గొప్ప కార్యమే, అద్భుత కార్యమా? ఎస్, అద్భుత కార్యము. ఎవరు చూడనటువంటి అద్భుత కార్యము, ఎవరు చేయనటువంటి అద్భుత కార్యము మీ జీవితంలో చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నారు. దేవుని యొక్క బిడ్డలారా, సంఘముతో నేటి యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాట, రేపు మీ జీవితంలో అద్భుతములు జరుగుతాయి. మనం జ్ఞాపకం చేసుకుంటే యెహోషువ యొక్క విశ్వాస జీవితమును జ్ఞాపకం చేసుకుంటే అక్కడ నాయకుడుగా మొట్టమొదటిగా 1వ అధ్యాయంలో ఆ జ్ఞాపకం చేసుకుంటే మోషే మృతి పొందినటువంటి తర్వాత జరిగినటువంటి కొన్ని సిచ్యువేషన్స్ అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ రాయించడం జరిగింది. దేవుని యొక్క బిడ్డలారా, పరిస్థితి గందరగోళం అయిపోతుంది. నాయకుడు చనిపోయాడు. ఆ పరిస్థితుల్లో ఇశ్రాయేలుకును మోషేకు మధ్య వారధిగా ఉంటున్నటువంటి, అంటే అంబాసిడర్, వారధిగా ఉంటున్నటువంటి యెహోషువ ఇప్పుడు నాయకత్వంలోకి వచ్చాడు. దేవుని యొక్క బిడ్డలారా, నాయకత్వంలోకి వస్తానే ఎవరు బలపరిచారు, ఎవరు నాయకత్వం చేశారు అతన్ని? మనుషులు ఎన్నుకోవడం వేరు, దేవుడు ఎన్నుకోవడం వేరు. హల్లెలూయా. చాలామంది ఇక్కడ మనం మనుషులు ఎన్నుకుంటాం, మనుషుల యొక్క రూపానికి అలాగే ఎత్తుకి కనబరిస్తే ఇతను బాగున్నాడు అని ఎన్నుకుంటాం నాయకత్వానికి. కానీ దేవుడు ఎన్నుకోవాలంటే క్వాలిఫికేషన్స్ కావాలి, యోగ్యత కావాలి, వారి గుణగుణాలు దేవునికి నచ్చాలి. వారి విశ్వాస జీవితాన్ని పరీక్ష చేసినప్పుడు దేవుడు దాన్ని అంగీకరిస్తారు. అలా దేవుడు మాట్లాడుతున్న మాట ఆ గ్రంథాల్లో జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క బిడ్డలారా, 2 నుంచి కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకి ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళండి. జస్ట్ ఫస్ట్ మాట్లాడిన మాట, నీవు లేచి నీవు ఈ జనులందరినీ ఈ యోర్దాను నది దాటి. ఎందుకు మొట్టమొదటిగా ఇక్కడ రాయాలంటే అక్కడ వరకు వచ్చేస్తున్నారు వాళ్ళు. ఎక్కడి వరకు వచ్చేస్తున్నారు? యోర్దాను నది వరకు వాళ్ళు వచ్చేస్తున్నారు. వచ్చేసిన తర్వాత నాయకుడు చనిపోయాడు. నాయకుడు చనిపోయిన తర్వాత ఎవరు ఉండాలి అనుకున్నప్పుడు ఆయన యొక్క విశ్వాసము
యెహోషువ యొక్క విశ్వాసం చూసి దేవుడు ఎన్నుకొని నేను మోషేకు తోడైనట్లుగా నేను నీకు తోడైయుందును. ఈ వాగ్దానం వస్తే మనం ఆనందిస్తాం. ప్రజెంట్ ఇప్పుడు నేను మోషేకు తోడైనట్లు నేను నీకు ఉందును అనేటువంటి సంవత్సరం వాగ్దానం వచ్చిందనుకో, ఇంకా నా మనసులో ఎలాంటి దిగులు ఉండదు. హల్లెలూయా, ప్రభువు దేవుని మహింపరచుకుందాం. ఈరోజు అలాంటి వాగ్దానం నేరుగా అది యెహోషువకు ఇచ్చినప్పుడు ఎలా ఉంటుందో కదా. అది యెహోషువ నేరుగా దాన్ని ఆ వాగ్దానం అందుకుంటున్నప్పుడు ఏముందంటే వారికి మధ్యన యోర్దాను నది ఉన్నది. ఆడికి వచ్చి ఆగిపోయారు. మొత్తం కలవర పడిపోతుంది వాళ్ళ హృదయాలు. ఎలా ముందుకు సాగాలి? ఇంతేనా మా జీవితం? ఇంతే మా బ్రతుకు? ఇన్ని 40 సంవత్సరాల ప్రయాణంలో మా శేష జీవితం ఇంతేనా? వాళ్ళందరూ దేవుని వైపు చూస్తున్నారు. హల్లెలూయా. అది అక్కడ మనం చూడాల్సిన విషయం. వాళ్ళు ఎక్కడ ఉన్నారు? వాళ్ళు దేవుని వైపు చూస్తున్నారు. యోర్దాను ముందు ఉన్నారు, దేవుని వైపు చూస్తున్నారు. దేవుడు మరి యెహోషువతో మాట్లాడుతున్నారు. యెహోషువ అనే మాటకు అర్థం చెప్పగలరా? యెహోషువ అనే మాటకు అర్థము దేవుడు విమోచకుడు. హల్లెలూయా. ఆ పేరులోనే ఉంది. ఒక్కొక్క పేరు చూస్తే వారి జీవితాలు అర్థమైపోతాయి. పాత నిబంధన కాలంలో ఇప్పుడైతే ఏదో అర్థం లేని పేర్లు పెట్టుకుంటున్నారు, కానీ అర్థవంతమైన పేర్లు పెట్టుకునేవారు. నన్ను చూసినప్పుడు నా జీవితం, నా క్యారెక్టర్ అర్థమైపోవాలి. అలా యెహోషువ అనగా దేవుడు విమోచకుడు. దేవుడు విమోచకుడు. ఆ వాగ్దానం చేపట్టుకొని ముందుకు సాగాడు. ఆయనలో ఉన్నటువంటి కొన్ని గుణాలు ఒక 2-3 చెప్పి నేను ముందుకు సాగుతాను. ఆయన విశ్వాసం ఉంచినవాడు. యెహోషువ దేవుని పట్ల విశ్వాసం ఉంచినవాడు. అంతేకాదు పరిపూర్ణమైనటువంటి అర్పణ కలిగినవాడు. తను దేవుని సేవకు వాడబడుతున్నాడు. దేవునికి ప్రజలకు మధ్య మోషేతో ఏదైతే దేవుడు ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు దేవుడు మోషేతో, ఆ ముఖాముఖిగా మాట్లాడినటువంటి ఆ ప్రతి కట్టలను, ప్రతి ఉద్దేశమును ప్రజలకు చేరవేసే వారధిగా ఉంటున్నాడు. ఆత్మీయ వాంఛ కలిగిన వాడు. హల్లెలూయా. మనసుతో చూసేటివి కొన్ని ఉంటాయి, కంటితో చూసేటివి కొన్ని ఉంటాయి. యెహోషువ ఎప్పుడు కంటితో చూడ్డు, మనసుతో చూస్తాడు. అందుకని ఆయన వేగు వెళ్ళినప్పుడు మనసుతో చూశాడు వారి యొక్క వారి యొక్క స్థితిగతులను. ఇక్కడ ఉంటే మేము బాగుపడతాం. హల్లెలూయా. ఇక్కడ నేను చేరుకుంటే ఈ ఆహారం వల్లనే కదా, ఈ సమృద్ధి వల్లనే కదా, వాళ్ళకు దృష్టిలో మేము మిడతల వలె ఉన్నాం. ఎలా ఉన్నామంటే వీళ్ళు, మేము ఆ స్థితికి రావాలంటే మేము ఆ ప్రాంతాన్ని స్వాధీనము చేసుకోవాలి. మిగతా వారు అయితే యెహోషువ కాలేబు మాత్రము ఆ హృదయములో నుంచి దర్శనము చూడగలిగారు. మిగతా వారు నేత్రము నుంచి చూడగలిగారు. భయపడిపోయారు. ఓయమ్మ, వాళ్ళ ముందు మేము ఉండలేము. ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య ముందు మేము ఉండలేము. మనం దిగదాచుకుంటాం. కానీ ఆత్మతో చూడు, దేవుడు నీ పక్షముగా ఉన్నప్పుడు నీకు విరోధి ఎవడో. ఆత్మతో చూడాలి. ఆ గుణగుణాలను బట్టి మనం ముందుకు సాగాలి. ధైర్యము కలిగిన వాడు. మరి ఒక గుణం ఏంటి? ధైర్యము కలిగిన వాడు. అంతేకాదు దేవుని వాక్యానికి, దేవుని సంఘానికి లోబడినవాడు. దేవుని వాక్యానికి లోబడినవాడు. లోబడుట అండర్లైన్ చేసుకున్నారు. మీరు హృదయంలో అండర్లైన్ చేసుకోండి. లోబడాలి. దేవుని వాక్యానికి లోబడాలి, దేవుని సంఘానికి లోబడాలి, దేవుని కట్టడలకు లోబడాలి. అంతేకాదు తీర్మానములో ప్రత్యేకత కలిగిన వాడు. నన్ను రక్షించిన దేవుడు నా పక్షమున ఉన్నాడు. హల్లెలూయా. అంతేకాదు నేనును నా ఇంటి వారము, ఒక మంచి తీర్మానం. ఎన్ని స్థితిగతులు, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కానీ ఇక్కడికి నడిపించాడే. బానిసగా ఉన్నటువంటి మమ్మల్ని తీసుకువచ్చి పాలు తేనెలు ప్రపంచ దేశములకు స్వాస్థ్యములు పంచించాడే. ఆయన కావాలి మాకు. నేను నా కుటుంబము ఆయనలో ఉన్నటువంటి గొప్పతనాన్ని బట్టి దేవుడు ఎన్నుకున్నాడు. హల్లెలూయా.
అనేకమైనటువంటి గుణాలు ఉన్నాయి యెహోషువలో. అందుని బట్టి దేవుడు యెహోషువని నాయకత్వంలోకి ఎన్నుకున్నాడు. నాయకత్వానికి ఎన్నుకోవడం కాదు, ఆ కొలత ఎలా ఉంటుందంటే 3వ అధ్యాయం 1వ వచనం జ్ఞాపకం చేసుకుంటే, యెహోషువ వేకువను లేచినప్పుడు, ఎప్పుడు వేకువను లేచినప్పుడు మనం ఎప్పుడు లేస్తాం? మీరు కరెక్ట్గానే చెప్తున్నాడు, నిజం చెప్పగలుగుతున్నాడు, వాడి జీవితంలో జరిగే నిజం పలుకుతున్నాడు. 11 లేస్తా. వేకువనే లేచే గుణము మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. వేకువన లేచి దేవునికి ప్రతి పరిస్థితిని అప్పచెప్పే బాధ్యత మన మీద ఉంది. ఈ దినము అది ఏదైనా కానీ, ప్రభువా నన్ను ముందుంచు. ఏ విషయానికి నేను భయపడకూడదు. కానీ ముందు వాగ్దానం పిలిచినట్టు పిలుపులోనే దేవుడు వాగ్దానం, ముందు ఈ వాగ్దానం దాటడానికి నువ్వు ధైర్యం తెచ్చుకో. చూశారు యోద్ధాన్ని వాళ్ళు ఎలా ఉందో తెలుసా? చాలా ఒడిగా పారుతుంది. ఈ మధ్య పేపర్లో వర్షాలు భలే వచ్చాయి కదా సంవత్సరాలు. ఎక్కడ చూసినా కానీ ఒక రోడ్డు దాటుతూ స్కూటర్లో నుంచి ఒక అబ్బాయి పోతూ వెళ్ళిపోవచ్చు అనుకున్నాడు, జారిపోయిపోయాడు. పేపర్లో వస్తాడు, రోడ్డు దాటుతున్న వ్యక్తి జారిపడి గల్లంతు. అంటే మరుసటి రోజు, అప్పుడు గల్లంతు వేస్తాడు, మరుసటి రోజు ఏముంటుంది తెలుసా? వాడు 3-4 మైళ్ళ తర్వాత ఆ బాడీ లేచింది అంటారు, కనుగొన్నారు అంటారు. గల్లంతు. ఈ మధ్య విజయవాడలో ఒక హాస్పిటల్లో మంటలు వచ్చాయి. తప్పించుకుందాం వాళ్ళు దూకి చచ్చిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, అక్కడ కాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది కాళ్ళు ఇరగొట్టుకునే వాళ్ళు. అంటే ప్రకృతికి మనము ఎదిరించలేం. మనకు అర్థమవుతుంది ఏంది? కొత్త విషయాలు చూసుకుంటే అంటే అగ్నిని కానీ అలాగే నీటిని కానీ మనము ఎదిరించలేము, దాన్ని దాటుకొని పోలేం. చాలామంది మూర్ఖంగా అదేముందులే అని దాటుకొని మరణించిన వాళ్ళు ఉన్నారు. అదే గల్లంతైన వారి జాబితాలో పడిపోతారు వాళ్ళు. జ్ఞానవంతులు ఏం చేస్తారంటే దేవుని వైపు చూస్తారు. హల్లెలూయా. దేవుని వైపు చూస్తారు. వాళ్ళు 3 దినాలు వెయిట్ చేశారు. అక్కడ 3 దినాలు వేచి చూశారు. ఎవరు కూడా నీటికి ఎదురు పోలేదు. జ్ఞాపకం చేసుకోండి, ప్రతి క్రైస్తవుడు నేర్చుకోవాల్సింది, నీటికి ఎదురు వెళ్ళి మనం ఏమి చేయలేము. ఏముంటే చేయగలుగుతామంటే దేవుని యొక్క ఆత్మ మన మధ్యలో ఉంటే వెళ్ళగలము. వారు ఆ ముందుకు వచ్చారు. ఆ ముందుకు వస్తానే దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు ముందుగా చెప్పిన విధముగా ఆ కింద వచనాలు 1 నుంచి మనము 5 వచనాలు చదువుకుందాం. యెహోషువ 3వ అధ్యాయము 1 నుంచి. యెహోషువ వేకువను లేచినప్పుడు అతడును ఇశ్రాయేలులందరూ షిత్తీము నుండి బయలుదేరి యొర్దానుకు వచ్చి దానిని దాటక మునుపు అక్కడ నిలిచిరి. 3 దినములైన తరువాత నాయకులు పాలెంలో తిరుగుచు జనులకు ఇలాగున ఆజ్ఞాపించిరి, మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీలు మోసుకొని పోవుట చూచుచున్నప్పుడు మీరున్న స్థలంలో నుండి బయలుదేరి దాన్ని వెంబడి వెళ్ళవలెను. మీకును దానికిని దాదాపు 2000 కొలమూరలు ఎడముండవలెను. మీరు వెళ్ళు త్రోవ మీరింతకు ముందుగా వెళ్ళినది కాదు, మీరు దానిని గుర్తుపట్టవలెను గనుక ఆ మందసమునకు సమీపముగా మీరు నడవరాదు. మరియు యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయను గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మందసాన్ని ముందు ఉంచుకోండి. మందసాన్ని ముందు ఉంచుకోండి. చాలామంది దేవుడు చేసిన దాన్ని మర్చిపోతుంటాం కదా. దేవుడు చేసినటువంటి కొన్ని కార్యాలను మర్చిపోతాం. ఏం చేశాడు దేవుడు అంటాం. కొన్ని సందర్భాల్లో మనకేదన్నా ఒక ఇబ్బంది బాధ వచ్చిందనుకో, ఏం చేశాడు దేవుడా అంటే అప్పుడున్న సిచ్యువేషన్ బట్టి. ఎందుకని దేవుడు మాట్లాడుతుంటే మీ మందసాన్ని ముందుంచుకోండి అన్నాడంటే మీ సాక్షి జీవితాన్ని ముందుంచుకోండి. ఇశ్రాయేలుతో దేవుడు మాట్లాడుతున్నది, మీ ముందు ఏమి నడవాలి? మందసం నడవాలి. దేవుడు మిమ్మల్ని పరిశుద్ధపరచడానికి
దేవుడు హోరేబు కొండ మీదకి దేవుడు మోషేని పిలిచినప్పుడు ఆ మాట్లాడేటువంటి మాటల్లో ఏ ఉద్దేశంనైతే కలిగి ఉన్నాడు దేవుడు, ఆ ఉద్దేశాన్ని చేరాత ద్వారా దేవుడు రాసినటువంటి, దేవుడు స్వహస్తాలతో రాసినట్టు కొన్ని ఉంటాయి బైబిల్ గ్రంథంలో. హల్లెలూయా. దేవుని వేలుతో రాసినటువంటి మాటలు ఉంటాయి, వాటికి ప్రాధాన్యత మనం ఇవ్వాలి. ఎక్కడైనా మన జీవితంలో పొరపాటు జరిగితే గోడ మీద ఏమొస్తుంది? మెనే మెనే టెకెల్ ఉఫారిస్. దేవుని వేలుతో రాయబడినటువంటి ఆజ్ఞకు మితిమీరితే, ఆజ్ఞకు లోపడపోతే నీకు నీ తీర్పులోకి తీసుకురావడానికి ఒక హస్తపు వేలు దిగి వస్తుంది. అది కాదు కానీ ఇప్పుడు సబ్జెక్టు మనకు దేవుని హస్తముతో రాసినటువంటి 10 ఆజ్ఞలు కలిగినటువంటి 2 పలకలు ఆ తుమ్మకరతో చేసినటువంటి ఆ పెట్టెలో ఉంటాయి. ఇంకా ఆ పెట్టెలో ఏముంటాయంటే 40 సంవత్సరములు పోషించినటువంటి ఆహారము మన్నా. మన్నా అనగా ఇది ఏమి మన జీవితాలకు అర్థం కాదు. 40 సంవత్సరములు పోషించబడిన జీవితంలో ప్రతి పరిస్థితి వాళ్ళకి ఎదురెడుతున్నప్పుడు వాళ్ళకి గుర్తు రాలేదు దేవుడు చేసిన కార్యాలు. భయపడిపోతున్నారు, శత్రువులు చూసి భయపడిపోతున్నారు, ఎర్ర సముద్రం చూసి భయపడిపోతున్నారు, ఉప్పు నీళ్ళను చూసి భయపడిపోతున్నారు, నీళ్లు లేకపోతే భయపడిపోతున్నారు, మాంసం లేకపోతే భయపడిపోతున్నారు. వాళ్ళ జీవితంలో భయము. ఆ భయము ద్వారా దేవుని సేవకునికి విరోధముగా గొణుగులు ఏర్పడుతున్నాయి. దేనివల్ల? వారి యొక్క భయం వల్ల దేవునికి విరోధంగా, దేవుని సేవకులకు విరోధంగా గొణుగులు ఏర్పడుతున్నాయి. అందుకనే మందసాన్ని ప్రతి ఒక్కరూ ముందుంచుకోవాలి వారి జీవితంలో. మందసాన్ని ముందుంచుకోవాలి, దేవుని ఆజ్ఞను ముందుంచుకోవాలి. ఆ ఆజ్ఞలో ఉన్నటువంటి జీవితమును మనం అనుభవిస్తున్నామా? దాన్ని వెంబడిస్తున్నామా? రెండవది, ఆయన పోషించాడు కదా ఇప్పటి వరకు, ఇంకెందుకు పోషించడు? ఎక్కడి వరకు పోషించాడు తెలుసా? వాళ్ళు ఎప్పుడైతే పాలు తేలిన ప్రపంచ దేశమును అడుగు పెట్టారో అప్పటి వరకు అరణ్యంలో 40 సంవత్సరంలో వాడిని పోషించాడు. సప్పుడు కూడా దేవుని మహింపరుచుకున్నాం. మళ్ళీ ఇంకొక కర్ర ఉంది దాని లోపల. అది ఎవరికి సాదృశ్యం అంటే అహరోను యొక్క చేతి కర్ర. మేము చేస్తాం, యాజకత్వం మేము చేస్తాం. యాజకత్వం చేయడానికి కూడా దేవుడు ఎన్నుకోవాలి. హల్లెలూయా. ఎవరు ఎన్నుకోవాలి? దేవుడు ఎన్నుకోవాలి. ఆ 12 గోత్రాల వారు ఆ కర్రలు తీసుకొచ్చి దేవుని అతి పరిశుద్ధమైన స్థలంలో పెట్టినప్పుడు దేవుడు యెహోషువని యాజకత్వంలోకి, అహరోన్ని యాజకత్వంలోకి ఎన్నుకున్నాడు. ఎలా ఎన్నుకున్నా తెలుసా? ఆ ఎండిపోయిన కర్ర చిగురించి అది పువ్వులు పూసి బాదంకాయలు కాసింది. ఎండిపోయినటువంటి ఆ కర్రలోంచి దేవుడు ఎండిపోయిన జీవితాలను చిగురింప చేయగలవాడు. చిగురింప చేయడమే కాదు, సువాసన కలిగినటువంటి పువ్వులను ఇవ్వగలడు. సువాసనే కాదు, ఫలింపుని ఇవ్వగలిగిన దేవుడు అని గొప్ప నమ్మకం కలిగినటువంటి ఒక భరోసా మందసంలో ఉంది. దాన్ని ఎత్తుకోవాలి. ఎవరు ఎత్తుకోవాలి? యాజకులు ఎత్తుకోవాలి. యాజకుల్ని ప్రజలు వెంబడించాలి. ప్రజల ధర్మాన్ని, యాజకుల ధర్మాన్ని పాటించాలి. వారు ఎత్తుకొని, ఆ మందసం ఎత్తుకొని ముందుకు నడిచినప్పుడు ఇశ్రాయేలు యొక్క జనాంగము వారు ముందుకు కదలాలి. ఇది ఆజ్ఞ. ఈ వారము దేవుడు మాట్లాడుతున్నాడు, రేపు అద్భుతము చేయబోతున్నాడంటే మీరందరూ విశ్వసించాలి. అద్భుతము చేయబోతున్నాడు. వాళ్ళు వెళ్తున్నారు, కానీ దేవుని యొక్క బిడ్డలు ఎక్కడో మనసు భయాందోళనలో ఉంది. కొంతమంది చల్లనీళ్ళు పోసుకోవాలంటే అమ్మా చిల్, ఒడితో కూడా వణకుతుంది కదా. దిగమంటే ఇప్పుడు కాదులే. కొంతమంది స్నానం చేయండి అంటే నాకు వేడి నీళ్ళు లేదు, నేను స్నానం చేయంటారు. దేనికి భయపడి? చల్లనీళ్ళకి భయపడి. సరే టక్కనే ఒక దగ్గర దిగినాము అనుకో,
దాంట్లో ఏముంటుందో ఏమో, చాలా భయాలు కదా. వీళ్ళందరూ ఆడికొచ్చి ఆగిపోయారు, యోర్దాను దగ్గరికి వచ్చి ఆగిపోయారు, భయాలు. దేవుడు అదే మాట్లాడుతున్నాడు ఈరోజు. వాళ్ళందరూ ఆడికొచ్చి 3 దినాలు అయింది. ఎన్ని దినాలు అయింది? 3 దినాలు అయింది. భయపడుతున్నారు. దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు, రేపు మీ మధ్య యెహోవా గొప్ప కార్యం, అద్భుత కార్యం చేయబోతున్నాడు. వాగ్దానం అయితే ఉంది, కానీ నీళ్ళంటే భయం. ఏముంది? వాగ్దానం అయితే ఉంది, నీళ్ళంటే భయం. చాలామంది జీవితాల్లో వాగ్దానం పొందుకునేటువంటి ఆశ్రయించబడినటువంటి కుటుంబాల్లో వాగ్దానం అయితే ఉంటుంది ఇంటి ముందు, యెహోవా నా కాపరి, నాకులేమీ కలుగదు. ఈ గృహానికి యేసుక్రీస్తే అధిపతి. కానీ భయం, రేపటి దినం ఏంటో. రేపనే మాట ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, మనం ఎందుకనో మనకు చిన్నప్పటి నుంచి రేపనే మాటకి విలువ లేదు. ఒక అంగడికి పోయామనుకో, ఒక అంగడి మీద ఒక పేపర్ మీద రాసి ఉంటాడు, అప్పు రేపు. ఎప్పుడంటే అప్పు రేపు పోయామనుకో, అదే చూడంటాడు, అంటే రేపు. ఎప్పుడు పోయినా కానీ కూడా ఆ పదం పెట్టుకుంటాడు, రేపు రమ్మంటున్నాడు. అప్పుకు పోతే రేపు రమ్మంటాడు, అంటే దానికి విలువ లేదు అని మానవుని యొక్క దృష్టిలో. నాకు 18 లేకుంటే 20 సంవత్సరాలకు ముందు ప్రతి ఇంటి ముందు వస్త్రీ రేపురా. రేపు అనేటువంటి పదానికి విలువ లేదు లోకంలో. కానీ క్రైస్తవ జీవితానికి ఒక బలమైనటువంటి మాట రేపు. దానికి ఒక ప్రత్యేకంగా ఉంది. ఏందో తెలుసా? నిరీక్షణ. ఏంటి? నిరీక్షణ. బైబిల్ పదంలో నిరీక్షణ. రేపటి గురించి మనం నిరీక్షించాలి. రేపు ఏం పొందుకోబోతున్నామో నిరీక్షణ కలిగే వారంగా మనం ఎదురు చూడాలి. ద హోప్ ఎవరి మీద? దేవుని వాగ్దానం మీద. రేపు ఏం చేయబోతున్నాడో లోకస్తులకైతే అర్థం కాదు. పరిస్థితుల ప్రభావము భయంకరంగా ఉంటుంది. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, రేపు అద్భుతము చేయబోతున్నాను. బాగానే ఉంది. మళ్ళీ ఒకసారి ఆడ ఆగి ఆలోచన చేస్తున్నారు ఎవరు? ఇశ్రాయేలు. అన్నీ బాగానే ఉన్నాయ్యా, ఎందుకనో. వాళ్ళు ఎక్కడ ఉన్నారంటే, టికెట్ కొనుక్కొని రైల్వే స్టేషన్ ప్లాట్ఫారం మీదకి ఎక్కి ఆ ప్లాట్ఫారం అంచు నిలబడి ఉన్నారు. ట్రైన్ వస్తుంది, పోతా ఉంది. ఇంకో ట్రైన్ వచ్చింది, పోతా ఉంది. వీళ్ళు ఏడే ఉండరు, టికెట్ మాత్రం కొనుక్కోండారు. ఏ ఊరికి? వాళ్ళు గమ్యానికి చేస్తున్న ఊరికి. ఎక్కకపోతే వాళ్ళు వెళ్ళలేరు, ఎక్కితేనే వెళ్తారు. ఎక్కాలి అంటే అడుగు ముందుకు వెయ్యాలి. ప్లాట్ఫారం మీద నిలబడుకొని ఇక్కడే ఉంటే నువ్వు ఊరికి పోవు. టికెట్ మాత్రం ఊరికి ఉంటుంది. మనమైతే ఎందుకు క్రైస్తవత్వంలో చేరామంటే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడం కోసం. హల్లెలూయా. దేన్ని స్వతంత్రించుకోవడము? మనము మన గోల్ అదే, మొట్టమొదటి గోల్ అదే కదా. అయ్యా, నేను నరకానికి వెళ్ళకూడదు, నా పాపము నిమిత్తము నువ్వు సిలువలో రక్తం కాచావు, దానికి ప్రతిఫలంగా నేనేం పొందుకుంటున్నానంటే నేను పరలోకంలో నీ సన్నిధానం ఉంచా. ఆయనకి మనం వెళ్ళాలంటే ఏం చేయాలి? ఒక అడుగు ముందుకు వేయాలి. ప్రత్యేకంగా మనం జీవితాన్ని జీవించాలి. ఒక అడుగు ముందుకు విశ్వాసంలో కానీ అద్భుతములు చేయడంలో కానీ నువ్వు ముందు అడుగు వేయాలి. వేస్తున్నావా? జ్వరం వచ్చిందనుకో, ముందు డాక్టర్ని ఎతకతాం. కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు వచ్చాయి కానీ డాక్టర్ని ఎతకతాం. ఎందుకు యేసుక్రీస్తు నామాన్ని వెతకం? వేసి చూడండి ఒకసారి. మొన్న పాస్టర్ గారు సాక్షి చెప్తున్నారు, తలకాయ భయంకరంగా ఉంది అక్క, ప్రార్థన చేయనంట. ప్రార్థన చేసింది, పోయింది. అది నేరుగా అది లారీ ఎక్కి వెళ్ళిపోయిందంట మద్రాస్కి. తలకాయ పేడకి వెళ్ళిపోయింది,
మెడ్రాస్కి వెళ్ళిపోయిందంట. అక్కడి నుంచి తలకాయ నాకు ఫోన్ అన్నానంట. నువ్వు ప్రార్థన చేస్తా ఉండు. ఎక్కడ పోయింది అది? ప్రార్థన ద్వారానే. హల్లెలూయా. ఇలాంటి కొన్ని సిచ్యువేషన్స్ నేను నా జీవితంలో నేను అనుభవిస్తున్నప్పుడు, దాని గురించి వింటున్నప్పుడు, ఒక సినాన ఒక దురాత్మ పట్టినటువంటి ఒక ఆమె వచ్చింది. ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు దురాత్మలు విడిచిపోతూ ఉన్నాయి. సరే పోయింది, ఆమె పడిపోయింది, ప్రార్థన చేసాం, అయిపోయింది. వెంటనే ఆమె ఫోన్ రింగ్ అవుతుంది. ఏమంటే ఆ అమ్మాయి ఖమ్మంలో ఉంది. ఇక్కడ విడుదల పోయినటువంటి ఆ దురాత్మ నేరుగా ఇచ్చిన 5 నిమిషాల్లో ఆడు చేరి ఆమె కూతురి మీద వాలిపోయింది. అమ్మ ఇప్పుడు దాకా బాగా ఉంది, మాతో మాట్లాడుతుంది, ఇప్పుడే ఏమైంది ఏమో కింద పడి గలగలగలగల కొట్టుకుంటుంది. ఏం కాదు, ఆమె చెవు కాడు ఫోన్ పెట్టండి అమ్మని మేము ప్రార్థన చేస్తామంటే మళ్ళీ ఆ ప్రార్థన చేసి ఆమె నిలబదొక్కుంది. ఈమెకి ప్రార్థన చేసి ఫోన్లో ఆమెకి ప్రార్థన చేస్తే అది విడుదలయ్యింది. హల్లెలూయా. ఎక్కడుంది బలము? యేసు నామములో. హల్లెలూయా. నీ విశ్వాసానికి మొదటి మెట్టు అది ఏదైనా కానీ, అది నీ అవసరతకు అప్పు కోసం కావచ్చు, లేకుంటే నీకు కావాల్సిన ఆర్థిక పరిస్థితులు కావచ్చు, లేకుంటే నీకు అనారోగ్యం కావచ్చు, లేకుంటే నీ పరిస్థితులు కావచ్చు, ఏదైనా కానీ నీ ముందు ఏముంచుకోవాలంటే యేసుక్రీస్తు అనే నామం ఉంచుకొని ముందడుగు వెయ్యాలి ధైర్యముగా. అప్పుడే విజయాన్ని చేకూర్చుకుంటావు. అడుగు వేయకుండానే నువ్వు గట్టు నిలబడి దాన్ని దాటలేకపోతున్నాం, దాన్ని భయపడుతున్నామంటే నువ్వు ఆ గట్టు మీదే ఉంటావు, అవతలకి దాటలేవు. దేవుడు అదే మాట్లాడుతున్నాడు మనతో. నువ్వు గట్టు మీదే ఉన్నావా? దేవుని మందసాన్ని హృదయంలో ఉంచుకొని యాజకుని యొక్క ప్రార్థనా జీవితమును వెంబడిస్తున్నావా? నువ్వు దూరంగా ఉండి చూస్తూ ఉండు, కానీ నీ ముందు ఎవరు ఉండాలా? దేవుని మందసం ఉండాలా, దేవుని యొక్క యాజకుడు ఉండాలా. మందసం లేకుండా, యాజకుడు లేకుండా నీ విశ్వాస జీవితం కొనసాగదు. ఎందుకు చెప్తాను ఈ మాట అంటే, 4 కట్లు వేస్తే మంట వస్తుంది. ఒక్క కట్టి ద్వారా ఎంతసేపు మంటావు? 4 కట్లు వేయాలి. అంతేకాదు అవి పైన ఉన్నటువంటి అదేమంటారు, బూడిదను, దాన్ని ఏం చేయాలి? మనము ఎర్రలు కొట్టుకుంటూ ఉండాలా. బూడిదని ఎర్రలు కొట్టుకుంటూ ఉండాలా, మండుతూ ఉంటుంది, ఇంకో కట్టిని పెడుతూ ఉండాలా. అప్పుడే అది మంటను అది పెంపొందించుకుంటుంది. నీ మందసములో ఉన్నటువంటి దేవుని ఆజ్ఞలు, మరి మన్నా దేవుడు పోషించినటువంటి సాక్షి జీవితము, అలాగే చిగురింపజేసినటువంటి అహరోను కర్ర సాక్ష్యము, వాటిని మోస్తున్నటువంటి యాజకులను ఎప్పుడు నీ హృదయములో ఉంచుకొని, వారు నాకు చెప్పారు కాబట్టి, వారు నా ముందు ఉన్నారు కాబట్టి ఆ విశ్వాస జీవితంలో నేను ముందుకు సాగుతాను. అడుగు వేయడానికి నీవు ముందుగా నిర్ణయం చేసుకోవాలి. నువ్వు ఒక్కడిగా వెళితే వీలు పడదు. నువ్వు జీవితాన్ని అద్భుతము చేయాలంటే దేవుడు ఉండాలి, దేవుని యొక్క యాజకుడు ఉండాలి, విశ్వాస జీవితంలో కొనసాగించేవాడు. యెహోషువ జీవితంలో మోషే ఉన్నాడు, దేవుని యొక్క మందసం ఉంది, వెంబడించాడు. ఈరోజు అద్భుతములు చేయడానికి దేవుని వాగ్దానం మన ముందు ఉంది. హల్లెలూయా. అంతేకాదు దేవుని యొక్క వెళ్ళారా, 3:6 జ్ఞాపకం చేసుకుందాం. మీరు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడువుడని యాజకులకు సెలవీయగా, వారు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడిచిరి. అప్పుడు యెహోషువతో ఇట్లా నేను మోషేకి తోడై ఉండినట్లు నీకును తోడై ఉండునని ఇశ్రాయేలులందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. హల్లెలూయా. ఇశ్రాయేలు కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను. ఎప్పుడైతే మనం విశ్వాసంలో ముందుకు సాగుతామో అందరికంటే గొప్పగా నువ్వు కనిపిస్తావు. దేవుని వాగ్దానం ఏంది? దేవుని వాగ్దానం ప్రకారం నడిచిన వారిని దేవుడు తలగా ఉంస్తాడు కదా. తలగా వస్తాడు దేవుడు. ఆయన మాట వినికి ఆయన లోబడిన వారిని దేవుడు ఎలా ఉంస్తాడంట? తలగా ఉంస్తాడు.
తలగా ఉంచడానికి మనం ఏం చేయాలి? దేవుని మాటను మనము వినాలి. దానికి యెహోషువ అంగీకరించాడు. ముందున్నటువంటి చాలా పెద్ద సమస్య ఉంది. సమస్య చెప్పేశాడు దేవుడు, యోర్దాను నది దాటాలి, కానీ నేనున్నాను, మోషేకు తోడైనట్లుగా నేను నీకు తోడై ఉంటాను, భయపడవద్దు. నువ్వు నదిని దాటేటప్పుడు భయపడవద్దు, సమస్యను దాటేటప్పుడు భయపడవద్దు. అది ఏమైనా కానీ భయం వచ్చింది అనుకో, ఇందాక మొత్తం మెసేజ్లో ఇందాక చెప్పినట్లు భయం వల్ల అనేక మంది చనిపోతారు తెలుసా. భయం వల్లనే దానికి చాలా కోణాల్లో వెళ్ళిపోతుంది. ఉరేసుకోవచ్చు, లేకుంటే అది ఏమైనా కానీ ఆత్మహత్య చేసుకోవచ్చు, లేకుంటే భయపడి మన శరీరమును కుంచుకొని అనారోగ్యముతో మనం హీనమ స్థితికి వచ్చి చనిపోవచ్చు. మన మరియమ్మ తల్లి గారు భయంతో చనిపోయింది. దానికి ముందు చాలా ధైర్యంగా ఉండేది ఆమె. ఎప్పుడైతే తన కాళ్ళ మీద ఆటో ఎక్కిందో ఆ కాలు భయంకరంగా నడవలేని పరిస్థితి ఎప్పుడైతే వచ్చిందో, ఆమె పోషణ, ఆమె ప్రతిదీ ఆమె పోషణ ఎలా ఉంటుందంటే ఆమె సంపాదించుకుంటుంది. హల్లెలూయా. ఆమె సంపాదించుకుంటుంది, ఇతరులకు పని చేస్తుంది, టీ తాగుతుంది, ఇతరులకు పని చేస్తుంది, భోజనం వాళ్ళు పెడతారు, ఇతరులకు సహాయంగా ఉంటుంది. అలా పోషించబడింది. ఆ వ్యక్తిగతంగా ఆమె సెల్ఫ్ ఏమంటారంటే ఆమె మీద ఆమె ఆధారపడ్డాం. అలా జరిగింది. ఎప్పుడైతే కాలు మీద ఆటో వెళ్ళిపోయిందో ఆమె నడవలేని పరిస్థితికి వచ్చింది. ఎప్పుడైతే ఆ చుట్టుపక్కల ఉన్న వారు ఎప్పుడైతే జైలు జీవితాన్ని అనుభవించిందో శారీరకంగా మానసికంగా కృంగిపోయింది. ఈరోజు నీవు భయపడుతున్నావేమో, దేవుడు వాగ్దానము నీ ముందు అనేక సమస్యలు ఉండొచ్చు, కానీ దేవుడు చెప్తున్నాడు భయపడవద్దు, నేను మోషేకు తోడైనట్లు తోడై ఉంటాను, నేను తోడై ఉంటాను. ఒక బలమైన వాగ్దానము. రేపు దినాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే దేవుని యొక్క బిడ్డలారా నిరీక్షణ కలిగిన వారముగా మనము వాగ్దానం వైపు చూస్తూ నడవాలి. సమస్యలు అనేకం ఉంటాయి, అందుకని మనసాన్ని ముందుంచుకోవాలన్నాడు. అంటే గడిచినటువంటి కాలంలో నీ పక్షంలో దేవుడు చేసిన అద్భుతాలను జ్ఞాపకం చేసుకొని ముందుకు నడువు. ఒక అడుగు ముందు 13వ వచనం జ్ఞాపకం చేసుకున్నాం. 3వ అధ్యాయము. సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసమును యాజకుల అరికాళ్ళు యాజకుల అరికాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలిచెను. ప్రభువు దేవుని మహింపరుచుకున్నా. ఎప్పుడైతే యాజకులు ఆ మందసమును మోస్తూ యోర్దాను నదిలోనికి వాళ్ళ అరికాళ్ళు మోపారో, అది కూడా అన్వయం చేసుకో. అరికాళ్ళు మోపినప్పుడే దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేస్తాడు. గట్టు నిలబడి నాకు ఇంకా ఇది రాలేదే, నాకు ఇది రాలేదంటే నీవు చూపించాలి. విశ్వాస జీవితం చూపించు. ముందు దేవుని వాగ్దానం ఏదైతే దేవుడు నేను బలపరిచాడో, దేవుడు నేను ఏదైతే నడిపించడానికి ఇష్టపడ్డాడో దాన్ని అడుగు ముందుకు అడుగు వేస్తేనే కానీ నువ్వు దాని ఫలితాన్ని పొందలేవు. అద్భుతం చేస్తాడు ఏదైనా చేయలేదంటే నువ్వు అడుగు వేయలేదు కాబట్టి చేయలేదు. దేవుడు నువ్వు అడుగు వేయలేదు కాబట్టి చేయలేదు. నువ్వు అడుగు వేసి చూడు. దేవుని మందసాన్ని ఉంచుకొని రేపటి దినము కోసము నువ్వు ఎదురు చూస్తూ నిరీక్షణ కలిగి ముందుకు సాగు. అడుగు వేసినప్పుడు ఒక అద్భుతమైనటువంటి మాట ఇక్కడ రాయబడి, నువ్వు అడుగు వేస్తున్నావా, గట్టు మీద ఉన్నావా, నీ ఆత్మ పరిశీలన చేసుకో. నువ్వు అడుగు వేసావా లోపలికి, దేవుడు అద్భుతం చేస్తాడు. అడుగు వేయకుండానే గట్టు మీద నువ్వు మాట్లాడుతున్నావా? 3 దినాలు ఉన్నారు గట్టు మీదే, ప్రయోజనం లేదు. వాళ్ళు ఎప్పుడైతే మనసు ముంచుకొని వాళ్ళ అధికారులు యోర్దాను నీటిలో అటు పెట్టారో ఏకరాశిగా
ఏకరాశిగా బైబిల్ గ్రంథంలో అద్భుతము ఏదైనా ఉందంటే ఫస్ట్ ప్రయారిటీ నీళ్లు ఏకరాశిగా నిలబడమే. గట్టిగా తప్పుడు దేవుని మహిమపరుచుకున్నాం. అది ఏ సమస్యనా కానీ ఆగిపోద్ది అని అర్థం దేవుని యొక్క పెట్టారా. అది ఎలాంటి కష్టమైన ఆగిపోద్ది. నువ్వు అడుగు వేయకుండానే నువ్వు అనుమానంతో చేద్దామా అంటే అటు దేవుడు కూడా మన జీవితంలో అడుగు వేయాలి. దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మనకి ఆటంకాలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, అది ఏదైనా కావచ్చు, అడుగు వేయి. మనకు నేర్పించింది ఎందుకు మనం దేవుని మందిరంలో ఉన్నా? ఏమి నేర్పిస్తున్నారు ఇక్కడ? ప్రార్థనా జీవితం, కుటుంబ ప్రార్థనా జీవితం. వ్యక్తిగత ప్రార్థన ఉండాలి, కుటుంబ ప్రార్థన ఉండాలి, క్రమం ఉండాలి. గడిచిన 4 రోజుల నుంచి చెప్తూ ఉన్నా, దేవుని మందిరానికి ఎప్పుడు ఉండాలి? 9:55కి ఇక్కడికి ఉండాలి అని అన్నప్పుడు ఎంతమంది వచ్చారు? నేను ప్రార్థన చేశాను, కొంతమంది స్థుతించాం, కొంతమంది మాత్రమే. మీకు ఎందుకు లేదు క్రమం? ఎందుకు మీ సమయాన్ని అర్ధగంట ముందుకు మార్చుకోలేదు? వచ్చారు, సమయానికి వచ్చారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. వచ్చారు, చాలా సంతోషం. కానీ ఇంకొద్దిగా ముందుకి రైలు వెళ్ళిపోయింది. ఎట్ట రైలుకు ముందే ప్లాట్ఫామ్ మీద ఉండాలి. అప్పుడు అడుగు వేస్తే, ఇంతకుముందు మేము నా చిన్నతనంలో చర్చికి వెళ్ళేటప్పుడు ఒక మాట ఇచ్చాడు. చర్చికి చివరిలో పోయి ఆశీర్వాదించేటప్పుడు వెళ్ళినా కానీ నాకు ఆశీర్వాదం వచ్చేస్తుంది అయ్యా, నేను అట్టు పొందుకున్నానా? ఇంకొంతమంది చెప్తారు, నేను క్రిస్మస్ రోజు పోయి ప్రార్థన చేసుకుంటా, సంవత్సరానికి ఒక రోజు. ఎక్కడ లేని వాళ్ళందరూ 24వ తేదీ రాత్రి వచ్చేస్తారు మేము ఉన్నటువంటి ఆ సంఘంలో. ఎందుకంటే వాళ్ళు బురుగులు శనగలు పెడతారు కాబట్టి. బురుగులు శనగలు కాదు, దేవుడు విశ్వాసమునకు కర్త, విశ్వాసములకు కర్త. కొంతమందికి ఎంత చెప్పినా కానీ వాళ్ళ యొక్క మనసు అది ఆడనే ఉంటారు. దేవుడు అంటున్నాడు, నువ్వు లేచి. హల్లెలూయా. చాలా మంది యేసుప్రభు వారు ఆయన చేయబట్టి లేపాడు వాళ్ళు లేయడానికి. అలాగే యేసుప్రభుని వెంబడించిన శిష్యులు చేయబట్టి లేపారు వాళ్ళు నడవడానికి. ఈరోజు సంఘాన్ని లేపుతున్నాడు. అడుగు వేస్తున్నావా? నీ విశ్వాస జీవితంలో జీవితాన్ని పొందుకోవడానికి, దేవుని వాగ్దానం పొందుకోవడానికి మొట్టమొదటి అడుగు వేయి. అప్పుడు చూడు. ఈరోజు అడుగు వేయడానికి దేవుడు పిలిచాడు. హల్లెలూయా. నీ జీవితంలో, నా జీవితంలో అద్భుతం జరగాలంటే అడుగు వేయాలి. మోకరించండి, ప్రార్థన చేస్తాను. అడుగు వేయడానికి సిద్ధపడాలి. అది ఎంత సమస్య అయినా కానీ, నీ ముందు చాలా సమస్య ఉండొచ్చు, నీ ముందు అనేకమైనటువంటి ఇబ్బందులు ఉండొచ్చు, దాటలేక ఎన్నో దినాల నుంచి, లేకుంటే నెలల నుంచి, సంవత్సరాల నుంచి నువ్వు అక్కడే ఆ గట్టు మీద ఉండొచ్చు. ఈ దినం దేవుడు అంటున్నాడు, నీ ముందు మందసం ఉందా? నీ మందసమును యాజకులు మోయాలి. నువ్వు ఒంటరిగా మోస్తున్నావేమో. మందసము వెళ్ళేటప్పుడు మీరు దూరంగా ఉండి చూడండి, వెంబడించండి. అడుగు ముందుకు వేయడానికి ఆయన నన్ను బలపరచు ప్రభువా. నేను అడుగు వేయడానికి సిద్ధపాటు కలిగి ఉన్నాను. అది ఎంత ప్రమాదమైనా, అది ఎంత భయపించినా, భయాందోళన ఉన్నటువంటి కలిగేటువంటి శబ్దములు ఎన్ని వచ్చినా, నాయన నాకు ముందు నువ్వు నడుస్తున్నావు. ప్రతి అననుకూల పరిస్థితిని ప్రభు అనుకూలము చేయగల దేవుడు. నన్ను బలపరచు ప్రభు. రేపు యెహోవా మీ మధ్యన అద్భుత కార్యము చేయగలరు అనే విశ్వాసం అయితే మాకుంది. కానీ ప్రభు ధైర్యం చాలలేదు. ఈరోజు ధైర్యం ఇచ్చే మాట చెప్పావు. వాళ్ళ అధికారులు ఆ నీళ్లలో మోపినప్పుడు యోర్దాను నది ఏకరాశిగా నిలిచింది. ఈరోజు ప్రభువా
అలాంటి అద్భుతములు, ఆశ్చర్యకార్యములు ప్రభు మా జీవితంలో జరిపించి బలపరచమని కోరుకుంటూ చేరిన ప్రతి ఒక్కరిని పేరు పేరు వదిలి దీవించమని యేసు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి.